హలో అండి, వెల్కమ్ టు విఎల్ తెలుగు రుచులు. ఈ రోజు పచ్చి కొబ్బరి టొమాటోతో రొట్టి పచ్చడి చేసుకుందామండి. ఇది బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కానీ రైస్ కానీ చాలా బాగుంటది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ అయిపోద్దండి. ఒక కొబ్బరి చిప్పతోనే నేను చేస్తాను. ఎలా చేయాలి, ఏమేమి కావాలి చూద్దామా? మరి రెండు చూద్దాం. కొబ్బరి టమాటా పచ్చడి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామండి. ముందు కొంచెం ఆయిల్ వేసుకుందాము. కొంచెం శనగపప్పు, ఇది కొంచెం వేగాలండి. ఈ ప్రాసెస్ లో చేయండి, చట్నీ చాలా చాలా బాగుంటుందండి. రైస్ కైనా తినొచ్చు, బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఇడ్లీ దోశ లాంటి వాటికి తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసి ఫంక్షన్స్, వాటిలో చిన్న చిన్న ఫంక్షన్స్ మన ఇంట్లో చేసుకుంటాం కదండి, వాటికైనా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. మినపగుళ్ళని, శనగపప్పు కన్నా మినపగుళ్ళు కొంచెం ఎక్కువేయండి, లిటిల్ బిట్, మరీ ఎక్కువే వద్దు. వేగనిద్దామండి. కొంచెం వేగనియండి. దీంట్లోనే కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం నువ్వులు, వేగినాయండి. ఇవి తీసేద్దాము. దీంట్లోనే ఎండుమిర్చి అండి. ఈ స్పైస్ తక్కువ ఉన్నాయి, అందుకే ఇన్ని వేసాను. స్పైసీని బట్టి, తినేదాన్ని బట్టి వేసుకోవాలి. లిటిల్ బిట్ ఆయిల్ వేసాను. అండ్ ఎండుమిరపకాయలు కూర రాకుండా ఉండడానికి కొంచెం ఉప్పు వేస్తున్నాను. కొబ్బరితో చాలా రకాల వెరైటీస్ చేసుకోవచ్చండి. అన్నంలోకి, బ్రేక్ఫాస్ట్లోకి చాలా చేసుకోవచ్చు. సీజనల్ వైజ్ కూడా చేసుకోవచ్చు. కొన్ని వెజిటేబుల్స్ కలిపి చాలా టేస్టీగా ఉంటాయండి. మిరపకాయలు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలండి. వేగాయండి, ఇవి కూడా తీసేసుకుందాము. ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇది చిన్న స్పూన్ అండి, మొత్తం మీద ఒక 2 టేబుల్ స్పూన్స్ పట్టుద్ది అంతే, అంతకన్నా ఎక్కువేం పట్టదు. టమాటాలు వేయించుదామండి. ఇప్పుడు దీంట్లోనే గార్లిక్ కూడా వేసేద్దామండి. వేగనిద్దామండి. ఈ టమాటాలో నీళ్లు తక్కువే ఉందండి, పెద్ద నీరేం లేదు. సో త్వరగానే అయిపోయింది. దీంట్లోనే కొబ్బరి అండి. ఇదేం వేగక్కర్లేదు, జస్ట్ ఆ వేడికి వేసి కలుపుదాం అంతే. స్టవ్ కూడా ఆపేద్దాం. ఇంకా ఆరనిద్దామండి. ఇది బాగా ఆరాలి. ఆరిన తర్వాత మిక్సీ వేసుకుందాము. ఆరిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇంకా దీంట్లో ఏమేమి వేయాలి అనేది. ఇంకా పెద్దగా వేసేదేం లేదండి, జస్ట్ చింతపండును ఉప్పు వేసుకుందాం. ఉప్పు ఆల్రెడీ వేసాము, బట్ అది సరిపోదు, ఇంకొంచెం వేసుకుందాము. దీన్ని పక్కన పెట్టేద్దామండి. ఆరిన తర్వాత మరలా చూపిస్తాం. ఆరిపోయినాయండి. ఇంక ఇది మిక్సీ వేసేసుకుందాం. ముందుగా ఎండుమిరపకాయలు, దీంట్లో ఆల్రెడీ మనం ఉప్పు వేసామండి, ఇంకా కొంచెం వేద్దాము. ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టేద్దాం.
ఇలా పట్టుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న శనగపప్పు అవి ఉన్నాయి కదా, అవి వేసేద్దాం. దీన్ని కూడా మిక్సీ వేసేసుకున్నామండి. అది వేసేసానండి. ఇప్పుడు ఈ ముక్కలు వేసేసుకుందాము. 2 సార్లుగా వేద్దాం, ఒకేసారి వేయకుండా. టమాటాలో కూడా వాటర్ లేదు కదండి, డ్రైగా ఉంది. కొంచెం వాటర్ వేద్దాము. తాలింపులో కాసేపు ఉడకనివ్వచ్చు, లేదంటే హాట్ వాటర్ వేసుకోవచ్చు, ఏదైనా పర్లేదు. దీంట్లో ఇప్పుడు చింతపండు పేస్ట్ వేద్దామండి. ఇది కూడా వేసేద్దాం ఒకసారి. ఇది జార్లో పట్టదు కాబట్టి ఇది ముందు గిన్నెలో తీద్దామండి. ఇప్పుడు ఇది కూడా మిక్సీ వేసేద్దాం. దీంట్లో కూడా కొంచెం చింతపండు, ఉప్పు వేద్దామండి. అండ్ వాటర్. అయిపోయిందండి. 2 మిక్స్ చేసేసి తిరగమాత వేసేద్దాం. సేమ్ ప్యాన్ అండి. సేమ్ ప్యాన్ లోనే మనం కొంచెం ఆయిల్ వేసుకుందాము. దీనికి మనం వాటర్ యూజ్ చేసాం కాబట్టి ఆయిల్ ఎక్కువ పట్టుద్దండి. నూనె కాగిందండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అండ్ కొంచెం ఇంగువ, కరివేపాకు. దీంట్లో పచ్చడి వేసేసుకుందామండి. ఈ ఆయిల్ అంతా దీంట్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటే అది మనం కలిపే లోపు వేడవుతుందండి, కొంచెం ఉడికినట్లు అవుతుంది. అప్పుడు దించేయచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కానీ అంటే దోశ, ఇడ్లీ ఇలాంటి వాటికి, రైస్కి చాలా చాలా బాగుంటుందండి. చూసారా, ఒక పక్క నుంచి ఉడుకుతుంది. వాటర్ పోసాం కాబట్టి కంపల్సరీ ఫ్రిడ్జ్ లోనే పెట్టుకోవాలండి. అంతే అండి, రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. అంతే అండి, కొబ్బరి టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. ఎలా వచ్చిందో మీరు కూడా చేసుకొని కామెంట్ చేయండి. Thank you for watching this video. If you have any suggestions, please comment down below and don't forget to like, share and subscribe.